నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మో ఆర్ఎంపీలు పార్ట్ 2. అయితే నిన్న అమ్మో ఆర్ఎంపీలు పార్ట్ 1 విడుదల చేసినప్పుడు మాకు చాలా మంది ఫోన్ చేశారు. కొన్ని ఏరియాస్ నుంచి నిజంగానే సార్ ఇట్లా కొంతమంది చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మన తెలంగాణ టీవీ ఏం చెప్తుందంటే ఆర్ఎంపీలు అందరినీ మేము దూషించట్లేదు, కానీ కొంతమంది ఆర్ఎంపీల పేరు చెప్పుకొని లేదా ఫార్మాస్టిక్స్ పేరు చెప్పుకొని చేస్తున్న వ్యక్తుల్ని మేము డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే మా టీం నిన్న కుంపల్లి దాటిన తర్వాత జీడిమట్ల ఏరియాలో ఒక ఆర్ఎంపీ ఒక ఐఫై హాస్పిటల్ నిర్మించి ఒక వ్యక్తితోటి జస్ట్ అతనికి బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది, తానే మొత్తం అది ముందు నడిపిస్తున్నాడు. అది ఒక్కసారి విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ విజువల్ చూపించినాక దీనిపై మరింత కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. సో మా వాళ్ళు నిన్న స్ట్రింగ్లో చేసిన వీడియో చూశారు కదా. జస్ట్ తనకు ఫీవర్ వచ్చి కొంచెం బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది. సో బ్రీతింగ్ ఆల్రెడీ తనకు కరోనా వచ్చిందంట ఎప్పుడో ముందు, అప్పటి నుంచి కొంచెం బ్రీతింగ్ ఇష్యూ వస్తూ ఉంది. తిని ఏమంటున్నాడంటే మీరు జాయిన్ చేయండి, బెడ్లు అవైలబుల్ ఉన్నాయి, మీరు జాయిన్ చేయండి, మేమంతా కూడా చూసుకుంటామని చెప్తున్నారు ఒక ఆర్ఎంపీ. సో ఇదే వార్తపై మనకు స్పందించడానికి దాదాపు 35 సంవత్సరాలుగా ఆర్ఎంపీగా కొనసాగుతున్న గీతా గారు స్పందించడానికి మన ఫోన్ లైన్లో అవైలబుల్ ఉన్నారు. ఒకసారి గీతా గారితో మాట్లాడదాం. ఎందుకంటే గీతా గారు ఒక ఆర్ఎంపీ, హైదరాబాద్లో ఒక ఆర్ఎంపీ, దాదాపు 30 సంవత్సరాల నుంచి తను సేవలు కొనసాగిస్తుంది. తను చెప్తున్న విషయాలు, కొన్ని సంచలన విషయాలు తను వెల్లడించడం జరిగింది కూడా. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గీతా గారికి ఫోన్ చేస్తున్నాను. ఒకసారి మేడం తోటి మాట్లాడినాక అసలు ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను నేను. ఎందుకంటే మేడం నిన్న నాతోటి ఈవినింగ్ ఫోన్ మాట్లాడింది ఇదే విషయంపై. అంటే మా వీడియో చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత కొన్ని సంచలన విషయాలు కూడా బయట పెట్టింది. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఇదే మేడం, నిన్న మీరు మా వీడియో చూసిన తర్వాత మీరు స్పందించారు, రైట్? సో అయితే ఈరోజు మీరు లైవ్లో కూడా ఫోన్ కాల్ ఇస్తానని చెప్పారు. సో ఏంటి మేడం ఈ ఆర్ఎంపీల వ్యవస్థ ఎట్లా ఉంటుంది, ఎట్లా నడుస్తుంది మేడం? ఆర్ఎంపీల వ్యవస్థ ఎట్లా నడుస్తుంది మేడం? అసలు యాక్చువల్గా ఆర్ఎంపీలు ఎట్లా రికగ్నైజ్ చేస్తారు, వీళ్ళు ఆర్ఎంపీలను ఎట్లా రికగ్నైజ్ చేయాలి జనాలు? ఆర్ఎంపీలు అంటేనండి గ్రామీణ వైద్యులు అయితేనేమో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటారండి. ఓకే. ఆర్ఎంపీ అనగా రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్. ఎస్. పిఎంటి అనగా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అండి. ఓకే. అయితే ఆర్ఎంపీలు అనేది మాకు వర్తించదండి. మేమేంటంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్. ఓకే. కాబట్టి ఆర్ఎంపీలేమో ఇప్పుడు బిఐఎంఎస్ వాళ్ళు, బిహెచ్ఎంఎస్ వాళ్ళు, మళ్ళీ ఎన్ఆర్ఐ వాళ్ళు వీళ్ళు ఉంటారు చూడండి, రిజిస్టర్ చేయించుకుంటారు చూడండి. అవును మేడం. వాళ్ళు ఆర్ఎంపీల కింద వస్తారండి. అవును. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నారు, ప్రభుత్వం కాదండి, మేము నుండి కాదండి, గత 30 సంవత్సరాలు 35 ఏళ్ల మట్టి ఉండే వాళ్ళు కూడా ఉన్నారండి. 40 years నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు. 50 years ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి మాలో. ఓకే. కాకపోతే అప్పట్లో ఏంటంటే ఇంత అవేర్నెస్ లేదు మెడిసిన్ మీద. ఓకే. నెక్స్ట్ ఆర్ఎంపీలే కాన్పులు చేసేవాళ్ళు, ఆర్ఎంపీలే గ్లూకోజులు పెట్టేవాళ్ళు. మేమేంటంటే 5 సంవత్సరాలు ఏదన్నా సీనియర్ డాక్టర్ దగ్గర నేర్చుకొని 5 సంవత్సరాల్లో మేము ఒక హాస్పిటల్లో చేసామనుకోండి, ప్రతి ఒక్క వార్డ్ లో చేస్తాం, ప్రతి ఒక్క ఏమంటారు ప్రతి సెక్షన్, ప్రతి డిపార్ట్మెంట్ లో మీరు చేస్తారు. ప్రతి డిపార్ట్మెంట్ లో చేస్తాం, ప్రతి వార్డ్ లో చేస్తాము. నెక్స్ట్ స్పెషలైజేషన్ దగ్గర కూడా చేస్తాము. ఓకే. ఇప్పుడు స్పెషలైజేషన్ ఇచ్చిన దాన్ని బట్టి మేము మెడిసిన్స్ ఇస్తాం. అక్కడ వాళ్ళ రికార్డు రాసిన దాన్ని బట్టి. అప్పట్లో మాకు ఇంజక్షన్లు ఇవ్వటం, పేషెంట్స్ ని
కేర్ చేయటం, వాళ్ళని మోటివేట్ చేయటం అన్ని నేర్పించారు మాకు. ఓకే. అవునా? అలాంటిది మేము ఈ రోజున మొన్నటి వరకు కూడానండి నేను చేసే ఏరియాలో కూడా అంగన్వాడీ వాళ్ళు, నెక్స్ట్ ఏదో వాళ్ళు అంటారు కదా నర్సులు, ఏరియాలో డాక్టర్ లేకపోతే కాన్పులు తీసుకొచ్చి నా దగ్గర చేపించుకొని వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈవెన్ 2 years బ్యాక్ కూడా మేమో చేయటం మానేసాం. అలాంటి లబ్ధి పొందిన వాళ్ళే ఆ రోజున ఏఐఎం ఉందండి, పల్లెటూరులో ఉందా లేకపోతే పట్టణాల్లో ఉంది, ఇప్పటికేనండి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇప్పుడు స్టిల్ ఈ రోజు వరకు కూడా డెంగ్యూ జ్వరాలు వస్తే డెంగ్యూ ట్రీట్మెంట్ 4 రోజులు 3 రోజులు ఉంచుకొని బెడ్స్ లేవని పంపించేస్తున్నారు, ఇంజెక్షన్ పంపిస్తున్నారు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, 200 రూపాయలు అప్ అండ్ డౌన్, వెళ్ళేటప్పుడు 200, వచ్చేటప్పుడు 200, అక్కడ వాళ్ళు గ్లూకోజ్ పెట్టినందుకు 500 ఇచ్చి వాళ్ళు పెట్టించుకునే స్తోమత ఉంటుంది సార్ అందరికి. రాసి పంపించేది మీరే. మమ్మల్ని లేవనెత్తింది కూడా, మమ్మల్ని హైలైట్ చేసింది కూడా ఐఎంఏ వాళ్ళే. ఎందుకంటారు మాకు పార్టీలు ఇచ్చి మాకు మా దగ్గరికి మార్కెటింగ్ వాళ్ళని పంపించి వాళ్ళ హాస్పిటల్స్ మాకు ఎక్కడ ఉన్నాయో తెలుసా, మేము ఎక్కడన్నా పంపించాం, వాళ్ళే కదండి మా దగ్గరకు వచ్చి ఇలాగ మేడం మీరు ఇలా పంపించండి, మేము కొత్తగా పెట్టుకున్నాం హాస్పిటల్, మేమో ఎదగాలి మాకు సపోర్ట్ చేయండి అని వాళ్ళు మా అమ్మ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసిన వాళ్ళే. మేడం ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, గత 30 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు ఒక ఆర్ఎంపీ డాక్టర్గా, రైట్? ఇప్పుడు మనం చూస్తున్నాము మీ ఏరియాలో, దాదాపు మీరు ఉండే ఏరియాలో నాకు తెలిసి ఇంకొక 10-12 ఆర్ఎంపీ హాస్పిటల్ ఉండొచ్చు. ఓకే. సో దాంట్లో అన్రికగ్నైజ్డ్ వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే ఎట్లా అంటే ఒక మెడికల్ షాప్ పెట్టుకొని వాళ్ళే ఫార్మాస్టిక్స్ ఉండి వాళ్ళే వెనకాల బెడ్స్ ఏర్పాటు చేసి వాళ్ళే చేస్తున్న వైనాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, మేము ఎక్కడ కూడా మీలాంటి నిజాయితీగా చేస్తున్న ఆర్ఎంపీల కోసం మేము మాట్లాడట్లేదు, మీకోసం ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి పోరాడతాం. కానీ ఏదైతే ఈ మెడికల్ షాప్ నుంచి కానీ అనాథ వ్యక్తులు కొంచెం ఒక 5 నెలలు ఒక మెడికల్ ఫార్మసీలో చేసి మొత్తం మొత్తం ఆ ట్యాబ్లెట్ల గురించి తెలిసిన తర్వాత వాళ్ళే ఇంజెక్షన్స్ ఇవ్వడం, వాళ్ళే సెలూన్స్ పెట్టడం, ఇది విచ్చలవిడిగా జరుగుతున్నాయి మేడం. అవునండి, ఉన్నాయండి, మాలో కూడా తప్పులు ఉన్నాయి, లేవంటలేదండి. ఇప్పుడు 5 ఏళ్ళు ఒకేలాగా ఉండవు కదా సార్. అవునా? అలాగే 5 ఏళ్లలో మాలో కూడా చాలా మంది తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, కాదంటలేదు, ఒప్పుకుంటున్నాం. కానీ మేము వాళ్ళు ఎలా గుర్తించాలి? మేము గుర్తించలేము. ఎందుకంటే నేను ఆర్ఎంపీనే, నాకు పెట్టడం వచ్చిందని, వాడు నువ్వు ఎక్కడ చదివావరా, నువ్వు సర్టిఫికెట్ ఏదిరా అని మేము అడగలేం కదా, ఎందుకంటే మాకే సర్టిఫికెట్ లేదు, ప్రభుత్వంలో మాకే గుర్తింపు లేదు. మేము ట్రైనింగ్ తీసుకున్నాం, ట్రైనింగ్ తీసుకొని కూడా మాకే ఇది లేకుండా పోయింది. కనీసం ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకన్నా సర్టిఫికేట్స్ ఇస్తే, ఇదిగో బాయ్ మేము తీసుకున్నాము, మరి మీకు ఏది సర్టిఫికేట్ మేము గట్టిగా అడిగి వాళ్ళని స్టాప్ చేయించవచ్చు. ఇప్పుడు మాకు స్టాప్ చేయించే అధికారం కూడా మాకు లేదు మేడం. అలాంటి వాళ్ళ వల్ల మేము నష్టపోతున్నాము సార్. ఇప్పుడు దీన్ని నియంత్రించాలంటే మీరు ఒక దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఒకవేళ ఇట్లాంటి నకిలీ ఆర్ఎంపీలను గుర్తించాలంటే ఏం చేయొచ్చు మేడం? ప్రభుత్వంకి మీరు ఒక సలహా చెప్పండి. అదే కదండి అర్థం కాదు, మాకు సర్టిఫికేట్స్ వస్తే మేము వాళ్ళ పక్కన పెట్టి ఇదిగోండి అని మీకు మేము పట్టిస్తాం. మాకే గతి లేనప్పుడు మేము ఎవరినన్నా వెళ్ళి నీకు రైట్స్ లేవని మేము ఎలా అడగగలం? అయితే నిన్న సార్ మీరు మేడం మాకే రైట్స్ లేనప్పుడు మేము వచ్చి ఎలా మిమ్మల్ని కాదు మీరు పక్కకి వెళ్ళండి అని మేము చెప్పలేం కదా. అవునవునవునవును. సో ఇప్పుడు నిన్న ఒక ఇష్యూ జరిగింది మేడం. నిన్న మన మొదటి ఫోన్ కాల్లో కూడా మాట్లాడారు. అయితే ఈరోజు మనం లైవ్లో కూడా ఒక వీడియో ప్రచురించాము. ఏంటంటే ఒక హాస్పిటల్లో సంబంధించి ఆర్ఎంపీ హాస్పిటల్లో తను ఆర్ఎంపీ కూడా కాదు, ఫార్మాస్టిక్స్ మాత్రమే. ఆ ఫార్మా కూడా అంటే ఈ మెడికల్ షాప్ కూడా తన పేరు పైన లేదు, వేరే XYZ పేరు పైన ఉంది. తను ఒక డాక్టర్గా చలామణి అవుతూ నిన్న ఒక స్టింగ్ ఆపరేషన్లో బయటపెట్టింది ఏంటంటే, ఒక వ్యక్తికి ఫుల్ ఫీవర్ వచ్చి కొంచెం ఫీవర్ వచ్చి బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది. దగ్గరలోని హాస్పిటల్ అంటే పేదవారు ఎట్లుంటుంది మేడం, ఒక తక్కువలో డబ్బులు అయిపోవాలని ఆలోచిస్తారు. సో మౌత్ పబ్లిసిటీ ద్వారా అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతను నిన్న చెప్తున్న విషయం ఏంటంటే, మా దగ్గర A to Z అవైలబిలిటీస్ ఉన్నాయి, ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ ఉంది, మేము A to Z సర్వీసెస్ చేస్తాము, ఖచ్చితంగా మీరు ఇక్కడ అడ్మిట్ చేయండి అని చెప్తున్నారు. అంటే వీళ్ళకి నిజంగానే అంత
ప్రాక్టీస్ ఉంటుందా మేడం? వాళ్ళు నిజంగానే అంతా చేయగలుగుతారా వాళ్ళు? లేదండి, అలాగా చేయగలిగితే ఇన్ని ఇష్యూస్ ఎందుకు అవుతాయి సార్? ఎస్. సో మా నుంచి ఏం చేయాలో కానీ ఏంటంటే ఈ తెలిసి తెలియని సర్వీస్ చేసి జనాల ప్రాణాలకు మీదికి తెస్తున్నారు. నిన్నటువంటి ఒక 22 ఏళ్ళ అబ్బాయికి ఫీవర్ వస్తే ఓవర్ డోస్ ఇవ్వడం వల్ల తన కిడ్నీలకు ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు పెద్ద ఆసుపత్రిలో తను మొన్న 1 మంత్ నుంచి ఉండి మొన్ననే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. సో ఇటువంటి ట్రీట్మెంట్ చేయడం వల్ల, అంటే తెలిసి తెలియని ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుందనే మా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే మేడం, మీరు ఈ డిఎంహెచ్ఓలు అధికారులు కూడా ఇటువంటి మెడికల్ షాప్ల పైన ఇటువంటి అంటే తప్పుగా అనుకోకండి, మీ పైన కదా ఆర్ఎంపీల పైన అంటే కొంచెం నిఘా నేత్రం విఫలమైందన్నట్టు కూడా కనబడుతూ ఉంది. దానికి మీరేమంటారు మేడం? నిఘా సన్నబడిందని అయితే మేము అనుకోమండి. ఎందుకంటే మా ఏరియాలోనే 50 మెంబర్స్ వేశారండి. ఎక్కడ నిఘా సన్నబడిందండి? మేము భయపడుతున్నాం సార్. ఇన్ని రోజులు మాకు ఇంత రిమార్క్ లేకుండా ఇన్ని రోజులు మేము డేరిగా ఉన్నాము. ఇప్పుడు మేము విక్టిమ్ లాగా ఉండి దాక్కోవాల్సి వస్తుంది సార్. మాకు అవసరం ఏంటండి? ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా పరిస్థితి ఏంటి? నాకు స్టిల్ 48 ఇయర్స్ అండి. ఇప్పుడు నేను వేరే పని నేను ఏం చేయలేను. అవునా సార్? దాని మీదే మేము నమ్ముకొని దాని మీదే మేము ఉన్నప్పుడు, ఈ పొజిషన్ లో మేము ఉన్నప్పుడు మేము ఏం చెప్పగలం సార్? ప్రభుత్వాన్ని గాని మిమ్మల్ని గాని సపోర్ట్ చేయండి, మాలాంటి హానెస్ట్ గా వాళ్ళని అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ నిజాయితీ పరులు ఎందుకు లేరండి? ఉన్నారండి. ఏ ఫీల్డ్ లైన్ లో నిజాయితీ పరులు ఉన్నారు సార్. ఇప్పుడు పెద్ద హాస్పిటల్ వాళ్ళు రాసిన ఇంజక్షన్లే కదండి, వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంటే కదండి. వాళ్ళ దగ్గర మేము 5x నేర్చుకున్నదే కదా. అవును. అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మేడం, మీకు ప్రాక్టీస్ చేసిన వాళ్ళని ఒక ఎత్తు, ప్రాక్టీస్ చేయని వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళని ఎట్లా అంటారని అంటున్నాను. వాళ్ళు మీరు పట్టుకోండి సార్, అలాంటి వాళ్ళు మీరు తీసుకెళ్ళి లోపలేసినా మేమేం బాధపడమండి. కారణంటే ఆర్ఎంపీ అనగానే ఇంతకు ముందు మేము ఎప్పుడు డాక్టర్లమని మేము పెట్టుకోలే. మా ప్రిస్క్రిప్షన్ మీద డాక్టర్స్ అని లేదు, మా బోర్డుల మీద డాక్టర్లు అని లేదు. కానీ మేము ఎంతంటే డాక్టర్ అమ్మా నమస్తే, డాక్టర్ అయ్యా నమస్తే అనే పొజిషన్ లో మేము ఉండగలిగాం. ఎందుకంటే ఆ స్థాయిని, ఆ గౌరవాన్ని మేము నిలుపుకున్నామండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి వీళ్ళు ఆర్ఎంపీలు వీళ్ళు ఇటు చేశారంట చెడ్డ పేరు మాకు వస్తుంది సార్. అదే అంటే మేము అదే మేడం, ఇప్పుడు ఒక్కరు చేసిన పనికి యావత్ తెలంగాణలో ఉన్న యావత్ దేశంలో ఉన్న ఆర్ఎంపీలు అందరూ కూడా మచ్చ మెలుగుతుంది. సో మీరు ఎట్లయితే నిన్న వీడియో చూసి బాధపడ్డారో నేను కూడా చెప్తున్నాను, కొందరు మాత్రమే ఆర్ఎంపీలు ఈ వ్యవస్థలో ఉన్నారు. అందరూ నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఏంటంటే నా ఇష్యూ ఏంటంటే, మీ ఆర్ఎంపీలు ఎవరైతే ఇట్లా సీనియర్లు ఉన్నారో, లాస్ట్ కంక్లూజింగ్ వర్డ్, ఇట్లాంటి సీనియర్ వ్యక్తులు ఉన్నారో మీరందరూ ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ఇట్లాంటి ఏదైతే రోజుకో గల్లీకి ఒక పుట్టుకొస్తుందో వీళ్ళని ఏరివేసే ప్రయత్నం కూడా మీరు ఎందుకు చేయట్లేదు మేడం? మేము ఆ పని చేయాలి అంటే ఫస్ట్ మాకు అర్హత ఉండాలి కదా సార్. అంటే నేనేమంటా అంటే, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మీ దగ్గర హాస్పిటల్స్లో ఒక 30 హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి మేడం, మీ ఏరియాలో హైదరాబాద్లో 30 హాస్పిటల్స్ ఉన్నాయి. దీంట్లో ఎవరు ఏంటనేది మీకు తెలుస్తుంది కదా. మీరు ఒక యూనియన్గా ఫామ్ అయ్యి మీ దగ్గర రికగ్నైజ్ లేకపోయి ఉండొచ్చు, కాకపోతే మీరు గుర్తిస్తారు కదా, వీడు ఫార్మా వ్యక్తి, వీడు ఎట్లా హాస్పిటల్ పెట్టగలిగారు అనేది తెలుస్తుంది కదా. అతను ఫార్మా వ్యక్తి అని మా ఏరియాలో వాడైతే మేము పట్టుకొని గుంజొచ్చు సార్. ఎక్కడి నుండో వస్తాడు, నేను చేశాను అంటాడు. ఏముంది, ఒక 5 సంవత్సరాలు ఎక్కడైనా హాస్పిటల్లో చేసినట్టు సీనియారిటీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ చేస్తున్నాడు. ఇప్పుడు మేమేమనుకుంటాం, ఓహో మళ్ళాంటి వాడే అనుకుంటాం. మా ప్రభుత్వమే మాకు ఆఫ్ చేయకోకుండా కనీసం మా ఏజ్ ని బట్టి అన్నా ఇప్పటికైనా సార్ మేము కోరుకునేది ఒకటేనండి, ప్రభుత్వాన్ని మేము ట్రైనింగ్ అయిన వాళ్ళు కొంచెం మాకు ఏదైనా సర్టిఫికేట్ ఇస్తే, పోనీ ఏజ్ ప్రకారం అన్న చూసి ఇప్పటికన్నా సర్టిఫికేట్ ఇస్తే, ఏజ్ లేని వాళ్ళని తీసేయమని చెప్పండి. ఆర్ఎంపీ లేకుండా ఉంటారు సార్. కానీ కాదు మేడం, యాక్చువల్గా దేశంలో దాదాపు 50% ఇప్పటికి కూడా ఆర్ఎంపీల మీదనే వ్యవస్థ నడుస్తూ ఉంది. మన ఇండియాలో 60% ఆర్ఎంపీల పైనే వ్యవస్థ నడుస్తూ ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మేడం, మేము కూడా మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మన తెలంగాణ టీవీ కూడా మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మీలాంటి వాళ్ళు అర్హత కలిగిన ఆర్ఎంపీలకు ఖచ్చితంగా మేము న్యాయం జరిగేటట్టు చూస్తాం మేడం. సో ఇప్పటికైనా మీ దృష్టిలో ఇట్లాంటి ఆర్ఎంపీలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఖండించే ప్రయత్నం చేయండి మేడం.
థ్యాంక్ యూ మేడం. చాలా మీరు మా వీడియో చూసి బాధపడి ఒక ఆర్ఎంపీ, నిజాయితీ ఆర్ఎంపీ నిజంగానే ఫోన్ చేస్తారని చెప్పారు, నిరూపించుకున్నారు కూడా. థ్యాంక్ యూ మేడం, మంచి నిజాలు చెప్పారు. ఎందుకంటే ఇప్పటికైనా మనము సమాజంలో ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది, ఏ హాస్పిటల్కి వెళ్ళకపోతే బాగుంటుంది, ప్రజలు కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గీతా మేడం లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం ముందుకు వెళ్తే బాగుంటుంది అని కూడా నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా నేను చిన్న రిక్వెస్ట్ చేస్తాను సార్, మేడం. మీరు ప్రభుత్వాన్ని కొంచెం రిక్వెస్ట్ చేయండి సార్ మా తరపు నుండి. తప్పకుండా. ఎందుకంటే మా జీవితాలు ఆగం కాకుండా ఉండాలి, మా పిల్లల భవిష్యత్తు ఆగం కాకుండా ఉండాలి అంటే ఏజ్ బట్టన్నా లేదా మేము ట్రైనింగ్ అయ్యాం కదండి, వాటిని బట్టన్నా మాకు ఒక సర్టిఫికేట్ లో ఏదో ఒకటి ఇప్పిస్తేనండి మా బతుకులు మేము బ్రతుకుతామండి. షూర్ మేడం, షూర్. తప్పకుండా మేడం, తప్పకుండా మాతో అయినంత వరకు ప్రభుత్వంతో చర్చలు జరిపి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. చాలా ఎంత స్థితిలో ఉన్నామనేది మాకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, లైవ్లోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. సో చూశారు కదండి, గీతా గారు ఒక్కరే కాదు, ఇట్లాంటి నిజాయితీలైన ఆర్ఎంపీలు ఎంతోమంది మన తెలంగాణ టీవీకి ఫోన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ గోడు ఎలా పోసుకుంటున్నారు, ప్రభుత్వాలు కఠిన చర్యలు చేయకపోవడం వల్లనే ఇట్లాంటివి జరుగుతున్నాయని కూడా ఆర్ఎంపీ అయినటువంటి గీతా గారు చెప్తా ఉన్నారు. సో నిజంగానే వాస్తవానికి ప్రభుత్వం ఎక్కడ కూడా వీళ్ళపై నిఘా ఉంచకపోవడం, ప్రభుత్వం ఎక్కడ కూడా వ్యాలిడ్ సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు ఈ దుస్థితికి వస్తుందని కూడా గీతా గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఆర్ఎంపీలు ఎవరైతే అర్హులైన ఆర్ఎంపీలు గత 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేసి మన తెలంగాణ టీవీ కోరుకునేది ఒకటే, దామోదర్ రాజనరసింహ గారికి ఆర్ఎంపీలకు అందరికీ ఒక సమావేశం చేసి ఖచ్చితంగా వీళ్ళకి ఒక వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇస్తే మరింత వైద్యాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా ఉంటుంది. ఎందుకంటే మేడం చెప్తున్న విధంగా ఏంటంటే ఆర్ఎంపీలు అనే వ్యక్తి ఒక పెద్ద సీనియర్ డాక్టర్ దగ్గర దాదాపు ఒక 5 నుంచి 6 నెలలు పనిచేయాలి. పనిచేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత బయటికి వచ్చి ఏ విధంగా ఇంజెక్షన్స్ చేయాలి, ఏ విధంగా సెలైన్స్ పెట్టాలి, ఇంతే వరకు కానీ పెద్ద వైద్యాలు చేయడానికి మాత్రం కుదరదు అని చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.